లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. తిరుమల లడ్డూలో కల్తీ లేదని చెప్పిన తేల్చిన సిట్ ఇప్పుడు తప్పు ఎవరిది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ వైసీపీది, బి కూటమి ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఎప్పుడూ ఊహాతీతమైన మలుపులతో సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. నిన్నటి వరకు అధికారం అనుభవించిన నేడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు పెను దుమారాన్ని రేపాయి. 2029 ఎన్నికల్లో మళ్లీ తానే ముఖ్యమంత్రిగా వస్తానని, ఆ నమ్మకం తనకు ఉందని ప్రకటించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన కేవలం 1 నెల రోజుల్లోనే అందరి లెక్కలు తేల్చుతానంటూ ఆయన చేసిన హెచ్చరికలు కేడర్లో ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటలు గడవకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించి జగన్కు గట్టిగా షాక్ ఇచ్చారు. జగన్ సవాల్ను స్వీకరించినట్లుగానే కాకుండా క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలతో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను చంద్రబాబు తగ్గించేశారు. జగన్ తన ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వం తీరును ఎండగొడుతూ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారని భావిస్తూ 2029 గెలుపు తనదేనని ఉద్ఘాటించారు. ముఖ్యంగా తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని భావిస్తున్న అధికారులకు మరియు ప్రత్యర్థులకు ఆయన ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలోకి రాగానే అందరి సంగతి తేల్చుతానని ఆయన అనడం పాత కక్షలను మళ్లీ తవ్వి తీయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జగన్ ధీమా చూస్తుంటే వై నాట్ 175 అన్న పాత స్లోగన్ గుర్తుకొస్తుందని కొందరు విమర్శిస్తుండగా ఆయన పోరాట పటిమను అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు వేడి చల్లారకముందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. జగన్ హెచ్చరికను పెడచెవిన పెడుతూ ప్రభుత్వం గత పాలనలోని అక్రమాలపై విచారణకు మరింత వేగవంతం చేసింది. జగన్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వ కీలకమైన ఫైళ్లను వెలికితీసి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సమీక్ష నిర్వహించింది. ఈ చర్య జగన్కు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది. భవిష్యత్తులో వచ్చే అధికారం గురించి మాట్లాడే కంటే ప్రస్తుత విచారణ నుంచి ఎలా బయటపడతారో చూసుకోండి అనే రీతిలో చంద్రబాబు వ్యూహం అమలు చేశారు. ఇది జగన్ అంచనాలకు భిన్నంగా జరగడంతో రాజకీయ వర్గాల్లో దెమ్మతిరిగే షాక్ అనే చర్చ మొదలైంది. చంద్రబాబు మార్క్ రాజకీయం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటూనే ప్రత్యర్థిని కోలుకోవడానికి దెబ్బతీస్తుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. జగన్ తన భవిష్యత్ విజయం గురించి ఆశలు కల్పిస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రస్తుత పాలనలో జగన్ హయాంలోని తప్పులను ఎండగడుతూనే ప్రజల్లో ఆయన గ్రాఫ్ను తగ్గించే పనిలో పడ్డారు. 1 నెలలో అందరి లెక్కలు తేల్చుతానన్న జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇప్పుడు అధికారంలో ఉన్న తామే అసలు లెక్కలు చూపిస్తామన్నట్టుగా చంద్రబాబు సర్కార్ కదులుతుంది. ఈ రాజకీయ చదరంగంలో 12 గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ కావడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయాయి. ఒకవైపు జగన్ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటే మరోవైపు చంద్రబాబు తన అడ్మినిస్ట్రేటివ్ పవర్తో చెక్ పెడుతున్నారు. 2029 లక్ష్యంగా జగన్ వేస్తున్న అడుగులకు 2024లోనే అడ్డుకట్ట వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరిన్ని సంచలనాల వేదికగా కానున్నాయని అర్థమవుతుంది. అధికారం కోసం ఆశపడడం తప్పు కాదు, కానీ ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడంలో జగన్ కొంత వెనకబడ్డారనే వాదన వినిపిస్తుంది.